నాకు మెడల్ వచ్చిందంటే నా వల్ల కావట్లేదు. కనపడినప్పుడల్లా మాటలతో పొడుస్తూనే ఉంటాడు. అసలే నేనంటే మంట, పైగా నాకు నువ్వంటే ఇష్టమని నువ్వంటే మంట. మంచి ఆఫీసర్ కానీ వెధవల్ని పట్టుకోవడానికి తను కూడా వెధవైపోవాలన్న వెధవ పాలసీతోటి వెధవల కంటే వెధవైపోయిన వెధవ. నా సత్యాజీ మీ గురించే మాట్లాడుకుంటాం బ్యాడ్గా. బ్యాడ్గా జస్ట్ ఐఎమ్ కిడింగ్. భలేవారు సార్, మీ బ్లెస్సింగ్స్తో మనకి స్టేట్ అవార్డు వచ్చేసింది. ఇప్పుడు ఇంకా టాస్క్ ఫోర్స్ మెల్లగా సెంట్రల్ గ్యారంటీ అవార్డు కూడా ఇప్పించేయండి. మరి బ్లెస్సింగ్స్ తోటి ఏమీ రాదంటే గ్యాస్ తప్ప దమ్ము ఉండాలి, దమ్ము. అయినా మీలంటాడు సపోర్ట్ చేస్తే సార్, నాలంటాడు క్లీన్ షేవింగ్ మీద ఫోకస్ పెట్టడం మానేసి కెరీర్ షేపింగ్ మీద పెట్టేస్తాడు. అది ఇచ్చేలాగా ఫూల్స్ మాత్రం రూల్స్ గుడ్డిగా ఫాలో అవుతారు సార్. అప్పుడప్పుడు నాలంటాడు డిపార్ట్మెంట్ లుక్ మార్చడానికి కొద్దిగా రూల్స్ బ్రేక్ చేస్తూ ఉంటాడు అంతే. అవకాశం ఇస్తే మేము చేస్తాం సార్ రూల్స్ బ్రేకింగ్. కమాన్ కుర్రాన్ని వదిలేండి. ముసలాడి మంది మన గ్యాంగ్ దగ్గర ఏం చేస్తాం పదండి. Excuse me? DCP Aditya. యా Apurva Ramanujan. Big fan. ఓకే. By the way, congratulations for the medal. థ్యాంక్ యూ. మీరేం చేస్తుంటారు? మీతోనే ఏదైనా స్టార్ట్ చేద్దామని. ఎక్స్క్యూజ్ మీ? 2 ఏళ్ల క్రితం ఎంఏ సైకాలజీ కంప్లీట్ చేశాను. రైటింగ్ అంటే ఇష్టం. క్రైమ్ నావెల్ రాయాలని కోరిక. మీలాంటి హీరోని పెట్టి. నాలాంటి హీరోని ఎందుకు? నన్నే పెట్టచ్చు కదా. రియలీ? మీకేం ప్రాబ్లం లేదా? నేనేం కష్టపడకుండా వేరే ఎవరో నన్ను హీరోగా చూపిస్తే నాకేంటి ప్రాబ్లం? అండ్ అందులోనూ మీలాంటి. నాలాంటి? డ్రింక్ తాకెత్తుందో మీరు నిజంగా ఇంత అందంగా ఉన్నారో తెలియట్లేదు. బట్ యు హాట్. ఓ థ్యాంక్ యూ. ఇది డ్రింక్ వల్ల కాదులేండి, నా ఇంట్లో అద్దం ఉంది. ఐ నో, ఐ మీన్ ఐఎమ్ షూర్. కానీ మీ అంత అందమైన చదువుకున్న అమ్మాయికి ఎందుకు క్రైమ్ నవళ్ళు, మర్డర్లు? ఏం అమ్మాయిలంటే పింక్ దిల్లు, టెడీ బేర్లు, లవ్ సింబల్స్ అనుకున్నారా? నేను బాబా నన్ను ఎప్పుడు చేసుకుంటా ఆ టైప్ కాదండి. బాబా నేను ఎప్పుడు చెప్పమంటావు టైపా? ఎగ్జాక్ట్లీ. ఎందుకో నాకు రోజుకు ఒక్కసారైనా రక్తం చూస్తే గానీ అన్నం సహించదు. యు ఆర్ సైకో, యు నో దట్? ఓ వచ్చేసింది. ఏంటది? నా నావెల్ ఓపెనింగ్ లైన్. నా హీరోయిన్ అనన్యతో ద హీరో డీసీపీ అక్షయ్ అంటాడు, యూర్ సైకో, యు నో దట్? ఆ తర్వాత వాళ్ళు డాన్స్ చేస్తారు. ఆ తర్వాత అమ్మాయిని చేద్దామా డాన్స్? ఆది కీర్తు ఏంటి? నీ ఫోన్ ఇందాకటి నుంచి ఓ మోగుతోంది. మన్సూర్ చేస్తున్నట్టున్నాడు. 5:30. చెప్పాను సార్. ఇన్స్పెక్టర్ ప్రసాద్ గుర్తున్నారు కదా సార్? హీస్ మర్డర్డ్ సార్. అతని ఇంట్లోనే. సార్ ఏంటి మన్సూర్, హైదరాబాద్ పోలీసులు అంతా ఇక్కడే ఉన్నట్టున్నారు. డీసీపీ సత్య గారు అండ్ క్రైమ్ బ్రాంచ్ ఏసీపీ రాఘవ్ కూడా ఉన్నారు సార్ లోపల. కానీ ఇది మీరే చూడాలి. హలో సార్. రావాయరా, రాత్రి బాగా మస్తు చేసినట్టున్నావు కదా, ఒకసారి లోపలికి వెళ్ళి దిగిపోద్ది. వెళ్ళు. డీసీపీ ఆదిత్య, నాకు నువ్వే కావాలి. వాడిన కత్తి చిన్నది కానీ షార్ప్ అయినది. బ్రాకియల్ అండ్ ఫెమోరల్ ఆర్టరీ కట్ చేశాడు. మెడ నెమ్మదిగా కూశాడు. బేసిక్గా బ్లడ్ మొత్తం డ్రైన్ చేసి వెళ్ళాడు అన్నమాట.
అంటే ఏమేం చేస్తే తొందరగా చనిపోతాడో తెలుసు, ఎంతసేపు పడుతుందో తెలుసు, ఆ టైం ఎప్పుడు దొరుకుతుందో కూడా తెలుసు. పక్కాగా రెక్కీ చేసి హత్య చేశాడు. బాబు టాస్క్ ఫోర్స్ ఇన్వెస్టిగేషను నీ పని కాదు, మాది. నాకు అంత సెన్సేషనల్ లవ్ నోట్ పెట్టిన తర్వాత రెస్పాండ్ అవ్వాలి కదా సార్. విట్నెస్లు అరగంట క్రితం అనుకోకుండా ఊళ్ళోకి వచ్చిన భార్య మొదట చూసింది. ఇంకెవ్వరు విట్నెస్ లేరు. క్లూస్ టీంలు ఇంకో 5 నిమిషాల్లో ఉంటారు. చుట్టూ రౌండ్ కొట్టాం. కొన్ని షూ మార్కులు ఉన్నాయి అంతే. ఇప్పటివరకు ఏరియా మొత్తం బ్లాక్ చేసాం. కోమింగ్ కూడా చేస్తున్నాం. మన్సూర్ సార్ రాత్రి ప్రసాద్ మన పార్టీకి వచ్చాడా? రాలేదు సార్. పెళ్ళా ఊరు వెళ్తే ప్రసాద్కి ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఫ్రీ. అది టాక్ సార్. ఈలోపు ఆయన వైఫ్కి ఏమైనా ఎఫైర్స్ ఉన్నాయేమని దీర్ఘంగా పరిశీలిస్తున్నారు మన సత్య గారు. పిల్లలు పిల్లలు లేరు సార్. అంటే ప్రసాద్కి ఎక్కడ పడితే అక్కడ అకౌంట్స్ ఉన్నా డిపాజిట్స్ మాత్రం లేవు సార్. జీరో బ్యాలెన్స్, బ్యాంకింగ్ ఇష్యూస్. ఏంటి? ఏం లేదు సార్. సాంబ్రాణి పొగ జనరల్గా మంచిది సార్, మీకు పడలేండి. రండి. గుడ్ మార్నింగ్. లంగరోజ్ ఇన్స్పెక్టర్ వేదప్రసాద్ హత్యని మా డిపార్ట్మెంట్ చాలా సీరియస్గా తీసుకుంటుంది. మా డిపార్ట్మెంట్ని, ముఖ్యంగా డీసీపీ ఆదిత్య లాంటి ఆఫీసర్ని ఛాలెంజ్ చేయడం. అందుకే ఈ కేసు దర్యాప్తు టాస్క్ ఫోర్స్ డీసీపీ ఆదిత్య ఆధ్వర్యంలోనే జరుగుతుంది. శంకర్, ఆదిత్య గారు, యా హంతకుడు ప్రసాద్ బాడీ మీద మీకు ఒక నోట్ పెట్టాడంటగా. యా మీ మీడియా వాళ్ళకి మంచి మసాలా వద్దని అలా చేస్తుంటాడు. జనరల్గా ఇలాంటి సైకోలు పాపులారిటీ కోసం ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. అంతే. అండ్ థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. డాక్టర్ రాజేష్తో అండ్ ఫోరెన్సిక్ శేఖర్తో మాట్లాడండి సార్. పోస్ట్ మార్టం రిపోర్ట్ అండ్ ఫోరెన్సిక్ రిపోర్ట్ మీరు చెప్పినట్టుగానే ఉన్నాయి సార్. సార్, ప్రసాద్ కాల్ లాగ్లో ఉన్న నంబర్స్ అని మేము కాంటాక్ట్ చేస్తున్నాం. కాకపోతే ఈ నంబర్ మీకు తెలిసేమోనని. ఈ అమ్మాయి నిన్న నైట్ పార్టీ. అదే సార్ నేను కూడా అనబోతున్నాను. సార్ హాయ్. హాయ్. మర్డర్ మధ్యలో ఉన్నట్టున్నావు. మళ్ళీ రానా? ఓ నో నో నో, రండి. మా మా ఆదిత్య గారు, డీసీపీ టాస్క్ ఫోర్స్. ఓ, నీ హీరో? అమ్మా అదేనే, నీ నవల్లో హీరో. ప్లీజ్ మా. దిస్ ఇస్ మై మమ్ శ్రీలత. షీఈ్ అ బయాలజీ ప్రొఫెసర్. నమస్తే అండి. హాయ్. అప్పా, దిస్ ఇస్ విన్నాను. అప్పాస్ ఆల్సో. ఐఎమ్ సారీ. మిమ్మల్ని కలవడం చాలా హ్యాపీగా ఉంది. మీ ఫ్యామిలీని కలవడం నాకు చాలా ఎక్సైటింగ్ ఉంది. కూర్చోండి కూర్చోండి. కాఫీ? యా షూర్ ప్లీజ్. నేను బయటికి వెళ్ళి తలలు నరికి అదే మొక్కల్ని, మా ఇంట్లో పిచ్చి మొక్కలు బాగా పెరిగిపోయాయి. అప్ప నువ్వు వెళ్ళు. యా ఐఎమ్ సారీ. ఓకే. మా నాన్న తమిళియన్. ఇన్నేళ్ళైనా తెలుగు మీద గ్రిప్ రాలేదు. యా తల నరకడం వరకు మాత్రం గ్రిప్ వచ్చినట్టు అమ్మాయి. ఆ బొమ్మ, కత్తి. ఓ, దానిలో పాతగుడ్డల సఫింగ్ పోయింది. మళ్ళీ కుక్కుదామని. రకరకాల కత్తులు చేసి పెద్ద సైకో ఫ్యామిలీ అనుకున్నా. సైకోలం కాబట్టి మీకు ఫ్యాన్ సార్. బై ద వే, మీకు క్రిమినల్స్ లో కూడా ఫ్యాన్స్ ఉన్నారని ఈరోజు న్యూస్ లో చూశాను. ఎవరో కిల్లర్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ ని చంపి మీరే కావాలంటున్నట్టు కదా? అంటున్నాడో అంటుందో చూడాలి. అంటే ఏం లేదు, మిల్లి చూపించవా? షో. యా, యాక్చువల్లీ కిందంత బోరింగ్గా ఉంటుంది. పైన రూమ్ చూపిస్తాను, పదండి. తప్పు. వేరే వాళ్ళ వస్తువులు అలా చూడకూడదని తెలీదా? జస్ట్ క్యూరియస్ అంతే. కాఫీ. థ్యాంక్ యూ. కూర్చోండి. యూ సార్.
ఇదంతా ఏంటి? రీసెర్చ్. నేను మీకు చెప్పాను కదా క్రైమ్ నావెల్ రాస్తున్నానని. రకరకాల హత్యలు, సైకోల మెంటాలిటీలు. ప్రసాద్ సైకోనా? హా? ఇన్స్పెక్టర్ ప్రసాద్. నిన్న రాత్రి చనిపోయిన ప్రసాద్ నీకు ఎలా తెలుసు? ప్రసాద్ ఫోన్ కాల్ లిస్ట్లో నీ నంబర్ ఉంది. ఓ, అంటే మీరు నన్ను అనుమానిస్తున్నారా? హౌ ఎక్సైటింగ్. అప్పుడు కమ్ ఆన్, బీ సీరియస్. దిస్ సీరియస్, ఓకే? నేను మిమ్మల్ని కలవాలనుకున్నాను. ఎవరో ఫ్రెండ్ ప్రసాద్ కాంటాక్ట్ ఇచ్చి మాట్లాడమన్నారు. సో ప్రసాద్ని కలిశాను 2 వారాల క్రితం. వెరీ ఇంట్రెస్టింగ్ గాయ్. మీ మెడల్ పార్టీకి తనే ఇన్వైట్ చేశాడు. అక్కడే మిమ్మల్ని కలిశాను. హలో. హాయ్ ఆదిత్య. యా, హూస్ దిస్? అప్పుడే మర్చిపోయావా? పొద్దునే కదా గిఫ్ట్ ఇచ్చాను. పొద్దున్నే ప్రెస్ మీట్ చూశాను. నేనేదో మిస్టేక్స్ చేశానన్నావు కదా. 1 ఆ ప్రసాద్ గారిని చంపడం, 2 చచ్చ నిన్ను కెలకడం. మంచి సినిమాటిక్గా ఉంది. రవి సార్ ఫోన్ ట్రాక్ చేయాలి అర్జెంట్. నిజంగా నన్ను పట్టుకుంటావా? డౌటా? డౌటే. ఎందుకంటే అంత ఛాలెంజ్ చేసినాడు గర్ల్ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి గప్పాలు కొడుతుంటే డౌట్ రాదా? బై ద వే, నీ గర్ల్ ఫ్రెండ్ బాగుంది. నేను ఆ పార్టీలో చూసినప్పుడు అనుకున్నా చెడ్డ బాగుంది. మొత్తం వెతికేస్తున్నావా? నేను అక్కడ లేను. నువ్వు ఇందాక అక్కడికి వెళ్ళడం చూసాలే. బై ద వే, మురికి చౌక్లో ఇంకొకరిని చంపాను. వచ్చి బాడీ కలెక్ట్ చేసుకో. లొకేషన్ షేర్ చేస్తున్నా. బాయ్. మన్సూర్, కాల్ ట్రేసింగ్ సార్. స్టార్టింగ్ నౌ, రైట్ నౌ. హే ఆదిత్య, నాకు చెప్పకుండా ఊరు వెళ్ళొద్దు. హే నేను కూడా రావచ్చా? పాడు మై రీసెర్చ్. వాట్? లెట్స్ సీ యు అగైన్. ఇదేం లొకేషన్ సార్? సార్ మీ వీపుకి హలో. హలో హలో హలో. మైక్ టెస్టింగ్ 1 2 3 1 2 3. ఊరికే చెక్ చేశాను ఎంత ఫాస్ట్ అని. నేను నీ వెనకాలే ఉన్నా మిస్ అయిపోయావు. ట్రేస్ చేయడానికి ట్రై చేయొద్దు. ఇవన్నీ కొట్టేసిన ఫోన్లు. మీ వాళ్ళు ట్రేస్ చేసే లోపు దీని ఓనర్ సిమ్ కార్డ్ బ్లాక్ చేసే లోపు ముచ్చటగా నేను చేయబోయే 3వ మిస్టేక్ కూడా చెప్పేస్తా. ఈరోజు నుంచి నేను ఇంకో 4 మర్డర్లు చేయబోతున్నాను. అంటే చచ్చిన ప్రసాద్తో కలిపి రౌండ్ ఫిగర్ 5. సరదాగా అప్పుడప్పుడు క్లూలు వదులుతూ ఉంటా. నువ్వు గనక నన్ను నా మర్డర్లు చేసుకునివ్వకుండా ఆపగలిగితే నువ్వు నిజంగానే సూపర్ కాప్ అని ఒప్పుకుంటా. అదే నన్ను ఆపలేకపోతే ప్రెస్ మీట్ పెట్టి నీకొచ్చిన గ్యాలంటరీ మెడల్తో సహా మిగతా చిల్లర్ మెడల్స్ అన్నీ కూడా అందరి ముందు డస్ట్బిన్లో వేసి నేను సూపర్ కాపు 6 ప్యాక్ కాపు కాదు, వట్టి సుత్తి కాపును ఒప్పుకోవాలి. రాజీనామా చేయాలి. ఏంట్రా గేమ్స్ ఆడుతున్నావా? ఎగ్జాక్ట్లీ. ఏ పని చేసినా సరే ఎంటర్టైనింగ్గా చేయాలనేది నా పాలసీ. అది నీ ఇలాంటి సెలబ్రిటీస్తో ఆడుకుంటే ఆ సెన్సేషనే వేరు. అందుకే నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో చెప్పు, డీల్ ఆర్ నో డీల్? నువ్వంత సరదా పడుతుంటే నేనెందుకు కాదనాలి? సో లెట్ ద ఫన్ బిగిన్. మన్సూర్, ఐ వాంట్ ఎ టోటల్ క్రాక్ డౌన్. ఐ వాంట్ దిస్ బాస్టర్డ్. సార్, నేను ఒక ఏడాదిగా ఇన్స్పెక్టర్ ప్రసాద్ సాబ్ దగ్గర ఇన్ఫార్మర్గా పనిచేస్తున్నా సార్. ప్రసాద్ గారు గత 6 నెలలుగా కొంచెం టెన్షన్గా ఉన్నాడు సార్. ఎందుకో తెలియదు సార్. 2 వారాల కింద ఓ బార్లో ప్రసాద్ సాబ్ మల్లికార్జున్ని కలిసింది సార్. మల్లికార్జున్ అంటే? అదే సార్, బిల్డరు, రియల్ ఎస్టేట్. చిన్ని కృష్ణ కన్స్ట్రక్షన్ సార్. ఈయనే సార్. ఓ ఇతనా? నేను 2 టేబుల్ అవతల కూర్చున్నా సార్. వాళ్ళు నన్ను చూడలేదు సార్. ప్రసాద్ సాబ్ మల్లికార్జున్తో అంటుంటే విన్నా సార్. నువ్వు నేను కొంచెం జాగ్రత్త ఉండాలి మల్లిక్ అని. ఎవరి గురించి భయపడుతున్నాడు? ఏమైనా పేరు? లేదు సార్,
ముంబైకి వెళ్ళండి సార్. సాయంత్రం వాళ్ళ కొత్త రిసార్ట్ ఏదో ఓపెనింగ్ ఉందంట. డైరెక్ట్గా అక్కడికి వచ్చేస్తారట. ఇది సీతమ్మ వాకిలో సిరిమల్ చెట్టు కాదు, పూలకుండీలు తండానికి. పిచ్చి పిచ్చి వేషాలు యుద్ధం చెప్పాడికి, లేకపోతే శాల్తీలు లేచిపోతాయి. వాడండి నన్ను నరికేది. నేనే వాడు మొక్కలు మొక్కలు నరికి సిటీలో ఒక్క ఏరియాలో ఒక్క పాటు పడేస్తాను చెప్పు. సరే మళ్ళీ ఫోన్ చేస్తాను. బాయ్. ఎవరి మీద బ్రదర్ అంత కోపం? మా అన్న సార్, మొన్న మా నాన్న పోతూ పోతూ వాడికి నాకు శంషాబాద్లో స్థలం కొన్నారు సార్. ఇప్పుడు ఆ స్థలం మొత్తం నాది, నీకేం లేదంటారు సార్. కబ్జా చేయించి మరి బెదిరిస్తానండి. నా కొడుకును మొక్కలు మొక్కలుగా నరికాను. నేను చేసి పెట్టినా అంటే ముక్కలు ముక్కలుగా నరకటం నేను చేసి పెట్టినా అంటున్నా. ఐఎమ్ ప్రొఫెషనల్. మెత్తగా బట్టర్లా కోస్తా. ఇవన్నీ నా రొటీనే. రేట్ చెప్పి మనిషిని చూపించు. చంపేసిన తర్వాత కన్ఫర్మేషన్కి బాడీలో ఏ పాటు కావాలంటే అది పంపిస్తా. కూర్చో. మరి ఇందాకేదో ముక్కలు ముక్కలుగా నరికేస్తా చంపేస్తా అన్నావు. క్యాజువల్గా అన్నాను సార్. క్యాజువల్గా నరికేస్తావా? ఏదో అలవాట్లు అనేసాను సార్. అలవాట్లు మంటలు చేస్తావా? నువ్వు కూడా ప్రొఫెషనల్లా? సార్ మాట వరుస అన్నాను సార్. మాట వరుసగా హత్యలు చేస్తావా? సైకోగడవా? సార్ నేను ఎల్ఐసి ఏజెంట్ సార్. నేను చాలా నార్మల్ సార్. అంటే నేను నార్మల్ కదా? నాకేం తెలుసు సార్. అంటే అంటే మీరు అంటే నేను అంటే జోక్ సార్. మనలో ఎంత వైలెన్స్ పెరిగిపోయిందో చూసారా సార్? మాట్లాడతాం కానీ అలాంటి పనులు చేసేవాడి పక్కన కూర్చోడానికి కూడా భయపడతాం కదా? అవును సార్. నమస్తే సార్. నమస్తే. ఫ్లైట్ లేట్ అయింది. ఆల్రెడీ టైం 10 అవుతుంది. గెస్ట్లు అందరూ వచ్చేసారా? అంతా ఓకే కదా? ఆల్ పర్ఫెక్ట్ సార్. ఇప్పుడే గెస్ట్లు వస్తున్నారు. 11కి కానీ పార్టీ ఊపందుకో. మీరు తయారై వచ్చేస్తే ఓకే. నేను ఒక 10-15 నిమిషాలు వచ్చేస్తాను. ఓకే సార్. అంతవరకు ఎలాగోలా మేనేజ్. మల్లికార్జున రండి. నాట్ బ్యాడ్. మీరు ఆ కేసు గొడవల్లో పడి రాలేరేమో అని నేనే ఇన్వైట్ చేయలేదు. అదే ప్రసాద్. దాని గురించి 2 నిమిషాలు మీతో మాట్లాడాలి. షూర్, తప్పకుండా సార్. ముంబై నుంచి ఇప్పుడే వచ్చాను. కాస్త ఫ్రెష్ అప్ అయి వస్తాను సార్. మీరు అక్కడ రిలాక్స్ అవ్వండి. సార్ తీసుకెళ్ళు. ఓకే. వీడు ఫ్రెష్గానే ఉన్నాడు కదా సార్, మళ్ళీ రిఫ్రెష్ ఎందుకు? మల్లిక్ మీద కన్నేసి ఉంచు. తీసుకొచ్చాను ఇక్కడికి. సరే, నేను చూసుకుంటానులే. రాత్రికి నందిని వచ్చేస్తుంది. ఎస్ సార్. 12 దాటిన తర్వాత రమ్మన్నాను. ఫంక్షన్ అయిపోతుంది ఫ్రీగా. ఈ స్పెషల్ బెడ్ కూడా రెడీ చేశా. ఫ్రెష్ అప్ అయ్యాక చూసుకురండి. ఏయ్. Hey! What a surprise! నువ్వు ఇక్కడ? మీరే కదా మీ పర్మిషన్ లేకుండా మిమ్మల్ని వదిలి వెళ్ళొద్దన్నారు. అందుకని నా వెంటే తిరుగుతున్నావా? సైకోన్ కదా అందుకే. ఒకటి వచ్చా? అబ్బా ఆశ లేదు. అమ్మ నాన్నతో వచ్చాను. ఆయన మా నాన్న ఫ్రెండ్. ఇక్కడ కొత్త విల్లా తీసుకున్నారు. ఆయన ఇన్వైట్ చేస్తేనే వచ్చాను. మీరు? ఈ రిసార్ట్ ఓనర్ ఒకప్పుడు ఫ్రెండ్ పిలిచాడు. మల్లికార్జున్ ఆ, షేడీ కదా. ఎందుకు? ఎందుకు అనిపించింది. ఎందుకో ఈరోజు సంథింగ్ స్పెషల్ జరగబోతుంది నా ఫీలింగ్. రియల్లీ? ఆహా. షిట్. దొరుకుతాం మరి.
హలో సార్. హౌ ఆర్ యు? గుడ్ గుడ్. సారీ. హలో మ్యామ్. ఇన్స్పెక్టర్ ప్రసాద్ మర్డర్ కేసు ఏమైంది? మీడియాలో చాలా ఇట్స్ గోయింగ్ ఆన్ సార్. సెటప్ అదిరింది. ఒక నిమిషం. సార్ ఇంకో అరగంట పడుతుందని మెసేజ్. ఏదో అర్జెంట్ బిజినెస్ కావాలంట. సార్ ఇంకొంచెం టైం పడుతుందంట, జాగ్రత్త. ఏమైనా మూమెంట్ ఉందా? నో మూమెంట్ సార్, నేను ఇక్కడే ఉన్నాను. ఇందాక కిటికీ కట్టని తెరిచి తొంగి చూసారు అంతే. ఒక స్టే. ఓకే సార్. అరుపులు వినపడకుండా భలే సెట్ చేసావు. హౌ రొమాంటిక్. మీ మేనేజర్కి మెసేజ్ పంపించేసా, ఓకే కూడా చెప్పేశాడు. ఇంకా మనకి ఏ డిస్టర్బెన్స్ ఉండదు. ఫోన్ బాగుంది. నీదేనా ఐడియా? కే రాఘవేంద్ర సినిమాలు బాగా చూస్తావు అనుకుంటా. సినిమాల్ని సినిమాల్లో చూడండి, సీరియస్గా తీసుకోకూడదని ఎంతమంది మేధావులు చెప్పినా సరే నీలాంటి యాదవులు మాత్రం వినరు కదా. ఆయన ఏదో సరదాగా ఇలాంటివన్నీ చూపించి మా అలాంటి వాళ్ళకి రిలీఫ్ ఇస్తుంటే నీలాంటి వాళ్ళు దాన్ని కాపీ కొట్టేసి పబ్లిక్గా ఇలా పర్సనల్ లైఫ్లో వాడేస్తే ఎలారా? రేపు పొద్దున ఆయన టీవీలో ఈ విజువల్స్ చూస్తే ఏమనుకుంటాడు? చంపేయాలి ఇలాంటి ఏదోళ్ళు అనుకోడు. చెప్పు. తప్పు. రాఘవేంద్ర సినిమాలో హీరో అంటే ఎలా ఉండాలి? హీరోయిన్ అంత కాకపోయినా కనీసం ఈ గడ్డం ఏంటి? నేను రెడీ చేస్తా. స్విచ్ ఆఫ్ చేశారంటే కొంప తీసి ఏమైనా వచ్చేసిందా? బీపీ ఉందా? ఫుల్ ఫ్లోలో ఉంది. మందులు పడుతున్నావా? ప్రజా ప్రెస్ ఆర్కమిన్ పొద్దున్న 2 రాత్రికి 2. నా దగ్గర అంతకంటే బెటర్ మందు ఉంది. కథలకు కళ్ళొద్దని చెప్పానా? ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్న సూపర్ కాప్ కి సూపర్ షాక్. 1.5 రోజుల్లోనే మరో హత్య. అతడు రియల్ ఎస్టేట్ టైకూన్ మల్లికార్జున్. డీసీపీ ఆదిత్యతో చెలగాటమాడుతున్న సైకో కిల్లర్. సార్ వాట్ సంథింగ్ సార్. పక్షి గాని పక్షి తూక కచ్చి చీకట్లో సూర్యుణ్ణి పట్టుకో, రాజుగారి గుర్రం రమ్మంటోంది. ఈ ఆడికి పక్షి గాని పక్ష ఏదైనా క్లూ ఇస్తున్నాడా? అపూర్వ రైట్? యా, హాయ్. హే, ఆది చెప్పాడు. ఐ యూ ఓకే? మస్ట్ హావ్ బీన్ అ షాక్. ఐమ్ ఓకే. యా. మా నాన్నగారు వెంకట్రావు. నాన్న, తన అపూర్వ ఆది ఫ్రెండ్. అమ్మాయి బాగుంది. పెళ్ళెప్పుడు? నాన్న నీలా స్విగ్గీ టైపా లేదా వంట వార్పులు ఏమైనా చేస్తుందా అని. నువ్వు టీవీ చూడు. సారీ, మా నాన్న అప్పుడప్పుడు తను మామూలు మగాడిని అని ఇలా గుర్తు చేస్తూ ఉంటాడు. ఇట్స్ ఓకే. హాయ్. హాయ్. నువ్వు లోపల తీసుకెళ్ళు. ఐ గెట్ సమ్ కాఫీ. యా. నాకు పిల్ల నచ్చింది. స్విగ్గీ టైప్ అయినా పర్లేదు, మేనేజ్ చేద్దాం.
యా కమ్. నీకు అసలు You okay? ఇట్స్ క్రేజీ. ద మీడియా, ట్విట్టర్, ఎఫ్బి. నిన్ను ఒకటి అడగాలి. ఏంటి? సారీ హే, కాఫీ థ్యాంక్ యూ. నేను క్లినిక్కి వెళ్తున్నాను. ఐల్ మీట్ యూ లేటర్. యా షూర్. బాయ్. బాయ్. ఓ What was that? నైస్ గర్ల్. ఏంటో ఓ ఎక్సైట్ అయిపోతుంది కదా. యా, అవ్వాల్సిన వాళ్ళు అవ్వట్లేదు కదా మరి. సారీ. మీరేదో మాట్లాడాలన్నారు. యా, మల్లికార్జున్ గురించి. నేను పార్టీలో కలిసినప్పుడు మల్లికార్జున్ ఒక షేడీ ఫెలో, ఎందుకనో ఈరోజు సంథింగ్ స్పెషల్ జరగబోతుంది అనిపిస్తోంది అన్నావు. ఎందుకు? నేను నా నావెల్ రీసెర్చ్ కోసం ప్రసాద్ని ఒక కాఫీ షాప్లో కలవడానికి వెళ్ళాను. నేను అక్కడికి వెళ్ళే టైంకి ప్రసాద్ మల్లిక్తో ఇంకెవరి గురించో మాట్లాడుతున్నాడు. అదే నేను మల్లిక్ని ఫస్ట్ టైం చూడటం. ఆ తర్వాత ఎప్పుడో ప్రసాద్ని అడిగితే ఎవరో గుండా మేడం, కబ్జా గొడవ, మల్లిక్ సార్ని నన్ను చంపుతానని బెదిరించాడు, ఇవన్నీ మాకు మామూలే అన్నాడు. పేరేంటని అడిగాను. విక్కీ అన్నాడు. అందుకే ప్రసాద్ హత్య జరగగానే నాకెందుకో మల్లిక్ నెక్స్ట్ టార్గెట్ అవ్వచ్చు అనిపించింది. కానీ మల్లిక్ని ఇంత దగ్గరగా చంపుతాడని అస్సలు ఊహించలేదు. ఎగ్జాక్ట్లీ. V4 విక్కీ. వీఫా? హంతకుడు సవాల్ మీద పెట్టిన పోస్ట్ ఇట్స్ మూల వి అని కట్ చేసి పెట్టాడు. నిజమా? చూడు. ఓ, క్లాసిక్ సైకోపాత్ స్టైల్లో సంతకం పెడుతున్నాడు అనమాట. వి. యా, 1 సెకండ్. మన్సూర్, ప్రసాద్ మల్లికార్జున్లో ఎవరికైనా విక్కీ అని ఎవడైనా తెలుసా? వాడితో ఏమైనా గొడవలు ఉన్నాయి కనుక్కో. వి అంటే విక్కీ కావచ్చు. సో విక్కీ దొరికేస్తే నాకేమైనా రివార్డ్స్, ప్రైజ్ మనీ ఏమైనా ఉంటాయా? విక్కీ హంతకుడైనా ఈ 2 మర్డర్స్తో ఆగేలేడు. ఎందుకు? నువ్వు సైకాలజీ గ్రాడ్యుయేట్ కదా. టాపర్. ఈ రోజు నుంచి నువ్వు నా కన్సల్టెంట్. కన్సల్టెంటా? యా, నా క్రిమినల్ సైకాలజీ కన్సల్టెంట్. క్రిమినల్ సైకాలజీ కన్సల్టెంట్ అంటే సస్పెక్ట్నే కాదా? సస్పెక్ట్ వే. నేను ఇంకా దగ్గరగా అబ్జర్వ్ చేద్దామని ఆఫర్. ఓ, జీతం ఎంత ఉండొచ్చు? పని ఎంత బాగా చేస్తావో చూసి దాన్ని బట్టి డిసైడ్ చేస్తాం. పర్క్స్ ఏమైనా ఉంటాయా? బోనస్ ఎక్సెట్రా? అది చెప్పలేదు ఒకడే. ఆడేవుడు? పక్షి కాని పక్షి. హూస్ ద పక్షి? హంతకుడు నాకు వదిలిన క్లూ. నిజంగానా? పక్షి కాని పక్షి. Weird. This guy hates me. Actually, ఇది చాలా కామన్. ఇలాంటి సైకోగాల్కి మీలాంటి పేరున్న పోలీస్ ఆఫీసర్లని ఛాలెంజ్ చేయడం ఒక ఎక్కిస్తుంది. ప్లస్ మీకన్నా తెలివైన వాడినని ఫీల్ అవడంలో మజా ఉంటుంది. వాడు నిజంగా సైకోనో కాదో తెలియాలంటే ఈ పొడుపు కథ బ్రేక్ చేయాలి. సో కిల్లర్ కంటే నువ్వు తెలివైన దాను అవునో కాదో చూపించు. ఒక్క రోజులో ఈ పొడుపు కథ బ్రేక్ చేస్తే ఇలా
ఇలా బోనస్ కూడా ఇస్తా. ఇలాంటి బోనస్లు ముందే ఇస్తే ఇంకా హుషారుగా పనిచేస్తాం సార్. వస్తున్నా మాగారు. హే, ఒక్క రోజులో బ్రేక్ చేయాలి. ఇదే నా ఛాలెంజ్. మళ్ళీ ఫింగర్ ప్రింట్స్, ఫుట్ ప్రింట్స్ లేవు సార్. ఈ క్లాత్ టెక్స్చర్ని చూస్తే హోటల్స్లో ఫోక్స్ ఇంకా స్పూన్స్ ర్యాప్ చేస్తారు కదా, ఆ క్లాత్లో ఉంది. ఈ విక్టిమ్ నోట్లో బ్లడ్ ఇంకా సలైవా ఉండడం వల్ల మరకలు క్లాత్ నిండా వ్యాపించాయి. సెపరేట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది సార్. బట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫెయింట్గా ఏదో ఉంది సార్. యా, ఏదో ఇమేజ్లో ఉంది. హోటల్లో వాడే క్లాత్ అయితే ఇది హోటల్ లోగో కావచ్చు. అది తెలిస్తే చాలా పని పట్టుకోవడానికి. క్లీన్ ఇట్ అప్. ఇంకా చాలా హై అండ్ కిల్లర్ సార్. నువ్వు ఆయన స్పెషలిస్ట్ కదా, పట్టుకో మరి. మీరు మరీ ఇబ్బంది పెడితే గంటలో పట్టిస్తాడు. సార్ రాత్రి కల్లా రిపోర్ట్ రావాలి. మన్సూర్ టచ్లో సార్ ఇంపాసిబుల్ సార్. చా సార్ ఇంపాసిబుల్ అన్నా. నథింగ్ ఇస్ ఇంపాసిబుల్, జస్ట్ పే అటెన్షన్. నేను కాదు, సద్గురు చెప్పారు. ఇవన్నీ కలిచాయి. స్పిరిచువల్ పర్సన్ సార్, ఇచ్చేస్తాడు. సార్ మళ్ళీ డైరీ చూస్తే లాస్ట్ వీక్లో ఎంట్రీ దొరికింది. ఈ పేరు గురించి మీరు అడిగారు కదా సార్, ఐ మీన్ విక్కీ అని. షిట్, విక్కీ. అండ్ సార్ మళ్ళీ కాల్ లిస్ట్ లో మీ నంబర్ కూడా దొరికింది. ఇందాక ఈ నంబర్ నుంచి వాళ్ళ ఆవిడ కాల్ చేశారు. మేము ట్రై చేస్తాం. ఇప్పుడు మెహదీ పట్నంలో సాయి శ్రీ లాడ్జ్లో ఉన్నాడు సార్. సూపర్ సూపర్ సూపర్. ఏం జరుగుతుంది? పోలీస్ రైడ్ సార్, ఎవరో మర్డరర్ అంట. రేపు మన పక్కలో ఉన్న ఆశ్చర్యపోక్కర్లేదు కదా. అంతే సార్. చెక్అవుట్. సార్, ఆ ప్రసాద్ మల్లిక్ గారు దొంగ నా కొడుకులు సార్. ఆ మల్లిక్ గారు నా ల్యాండ్ కబ్జా చేశాడు సార్. ఆ ప్రసాద్ గారేమో కేసు పెడితే చంపుతానన్నాడు సార్. అప్పుడే అనుకున్నాను కొడుకుల్ని ముక్కలు ముక్కలుగా నరకాలనేసి. కానీ అంత ధైర్యం నాకెక్కడుంది సార్. అందుకే రోజు కనకదుర్గ బార్లో కూర్చొని ధైర్యం కోసం తాగుతుండేవాడిని. అమ్మ తోడు సార్, నన్ను నమ్మండి సార్. వాళ్ళిద్దరు నేను చంపలేదు సార్. నీతో ఎవరైనా ఎప్పుడైనా ప్రసాద్ మలికల గురించి మాట్లాడా? వాళ్ళ గురించి ఎవడు అడుగుతాడు సార్? నెల క్రితం అనుకుంటా సార్, బార్లో కూడా కలిశాడు. నా పక్కనే కూర్చొని చాలాసేపు మాట్లాడాడు సార్. ఆ ప్రసాద్ మల్లికల గురించి చాలా క్వశ్చన్లు అడిగాడు సార్. ఎలా ఉన్నాడా మనిషి? అంటే ముఖం సరిగ్గా గుర్తుకు లేదు సార్. అవును మరి సార్, ఏమున్నారా? అక్కడంతా చీకటిగా ఉంది సార్. నిజం సార్. ఊరికే చెక్ చేశాను ఎంత ఫాస్ట్ అని. నేను నీ వెనకాలే ఉన్నా, మిస్ అయిపోయావు. ట్రేస్ చేయడానికి ట్రై చేయొద్దు. ఇవన్నీ కొట్టేసిన ఫోన్లు. ఇదే సార్, దాదాపు ఇదే సార్. చేసే లోపు దీని కథలు వచ్చిన కనకదుర్గ బార్ సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కథ నెలది మనం చూడాలి. ఏఎస్ఐపి. ఫేవరెట్ ఫిలిం సార్. ఐ సా ద డెవిల్ అని. ఇందులో ఒక అమ్మాయిని ముక్కలుగా నరికి, అబ్బో సూపర్ సినిమా సార్. ఎన్నిసార్లు చూశాను. అమేజింగ్ సార్. వైలెంట్ సినిమాలు అంటే ఇష్టమా మీకు? యా, చిన్నప్పటి నుంచి నాకు వైలెన్స్ అంటే చాలా ఇష్టం సార్. నిజమా? ఎందుకు సార్, కొంతమందిని కొట్టాలనిపిస్తుంది, కొంతమందిని చంపాలనిపిస్తుంది. అదంతా కుదరదు కదా. ఇలా చూసి తృప్తి పడవచ్చు. ఐఎమ్ బాలసుబ్రహ్మణ్యం, రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయ్. ఐఎమ్ రమేష్, కాంట్రాక్ట్ కిల్లర్. కాంట్రా కిల్లర్ అంటే? అదే సార్, డబ్బులు తీసుకొని ఫస్ట్ సార్. బాంబేలో మంచి డిమాండ్ ఉంది మనకి. వస్తూ పోతుంటా. అచ్చు అలాగే ఎక్కడికి కథలతో చంపేస్తా. సార్, నేనేదో సరదాగా ఇలాంటి సినిమాలు చూస్తూ ఉంటాను సార్. నువ్వు సరదాగా ఇలాంటి చూస్తే తప్పలేదు, కానీ నేను తిండి కోసం ఇలాంటి చేస్తే తప్ప చాలా కాదు. కాదు కదా. అంటే నేను ఇలాంటి పనులు చేయడం తప్పే కాదు కదా. అంటే 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 మీ ఇష్టం సార్. నా ఇష్టం. అయితే ఇప్పుడు నీ డొక్కలో పడిసేసి నన్ను నొక్కేస్తా. ఓకే సార్? ఓకేనా? కాదు సార్, మరి నా ఇష్టం అన్నావు. అంటే మీ ఇష్టం సార్. భయపడ్డారు. భయపెట్టా కదా, పడిపోయిందా? అంటే అంటే జస్ట్ జోకింగ్ సార్. జోకింగా? మరి నేను కిల్లర్నే, కానీ పెస్టిసైడ్ బిజినెస్ సార్. పొద్దుంకలు చేదలు ఎలుకలు చంపడానికి మందులు అమ్ముతుంటాను. చూస్తారా? అక్కర్లేదు.
భయపెట్టేశారు సార్. మనం అనుకుంటాం కానీ మన అందరిలో కూడా ఒక అంతుడు ఉంటాడు సార్. సార్ మీలో అయితే ఉన్న డౌట్ లేదు సార్. నాలో కూడా ఒక అతడు అంటే మీరు నమ్ముతారా? మీలోనా? కష్టం సార్. దోమలకు కూడా ఫ్రీగా రక్తదానం చేసే మోహన్ సార్ మీది. సార్ నా లైఫ్లో ఒక మర్డర్ చేయాలని నా కోరిక సార్. నిజంగానా? అవును సార్. అవును సార్. మా కోడలు సార్ దొంగముండ మావాడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అంతే, వేరే కాపురం పెట్టించేసింది బాంబేలో. ఏదో హోటల్లో పనిచేస్తుంది. లిప్స్టిక్ స్కర్ట్లు వేసుకుని సాంతాన్లాగా తయారై పెడుతుంది సార్. మావాడికి ఏమో నోట్లో నాలుగు లేదు. మీ దగ్గరున్న పురుగు మందుల్లో ఏదైనా రంగు రుచి వాసన లేని విషం ఇస్తే దానికి పెట్టేస్తాను, పేడ వెరగడైపోద్ది. సో నిజమే అన్నమాట. నిజం సార్. మీ కోడలు నాతో చెప్పింది మీరు ఎప్పటి నుంచో తను చంపడానికి ప్లాన్ చేస్తున్నారని. సో తనే ముందు మిమ్మల్ని చంపడానికి నన్ను హైర్ చేసుకుంది. చోక్ చేసి చెక్ చేశా. తను చెప్పింది నిజమో కాదో అని కన్ఫర్మ్ అయిపోయింది. ముసలి నాయాల ముంబై వెళ్ళే లోపల 30 సార్లు పొడుస్తా చూడు. మళ్ళీ భయపడిపోయారు. మళ్ళీ భయపడ్డారు, మళ్ళీ భయపడ్డారు. టటడా, టటడా. అసలు ఎవరు సార్ మీరు? ప్లీజ్ నన్ను చంపొద్దు. సరదాగా సార్, లాంగ్ జర్నీ, టైం పాస్. మీలాంటి ఫ్రెండ్లీ ప్యాసింజర్ ఉంటే ఇన్స్పిరేషన్. సార్ నా జీవితంలో ఎవరిని ఇంతవరకు ఎంత ఇన్స్పైర్ చేయలేదు. ఇక సినిమా చూసుకోండి సార్, ఎన్ని మాటలు మిస్ అయ్యారంటూ. హలో. హలో. నేనే చేద్దాం అనుకుంటున్నాను. ఎంతవరకు వచ్చింది? మేబీ తర్వాత మర్డర్ హైదరాబాద్లో జరగకపోవచ్చు. యా, ఐ హావ్ అ హంచ్ దట్ అది వేరే ఊళ్ళో జరగచ్చు. ఓ రియల్లీ? ఎక్కడ చేయబోతున్నాడు ఆ అడ్రస్ ఈ పొడుపు కథలో ఉంది, కానీ కోడ్ లాంగ్వేజ్లో చెప్తున్నట్టు నాకు అనిపిస్తుంది. నిజమా? ఏంటి అడ్రస్? అది తెలుసుకోవాలంటే నువ్వు ఇంకో అడ్రస్కి రావాలి. ఎక్కడికి? 104 సాగర్ సొసైటీ, శ్రీనగర్ కాలనీ, మా ఇల్లు. వాట్? ఈ రోజు నా బర్త్డే. ఓ హే, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. యాక్చువల్లీ నాకు ఈ కేక్ కటింగ్లో చెత్త అసలు పడదు, కానీ నువ్వు డిన్నర్కి వస్తే మన ఇద్దరం కలిసి అమ్మ చేసే స్పెషల్ ఫిష్ కర్రీ తినొచ్చు. యునో, సో ఆ గదిలో తను నేనేమో 96 మూవీలో విజయ్ సేతుపతి కంటే సాలిడ్ బ్రహ్మచారిని. అండ్ శ్రీలు ఆకలి మీద ఉన్న పులి. ఏమంటున్నారు మీరు? ఐ వాజ్ జస్ట్ లైక్ సిట్టింగ్ డక్, యునో. ఆ రోజు నేను లూ చేసిన పొరపాటే అపూర్వ పెళ్ళికి నెల ముందే. సిట్టింగ్ డాక్, సిట్టింగ్ డాక్. షిట్. అది నేనేమైనా తప్పు చెప్పు. అది వాట్స్ గోయింగ్ ఆన్? హే, ఏమైంది? ఏం కాలేదు, జస్ట్ గివ్ మీ 1 సెకండ్. మీ జనరేషన్ ప్రీ మ్యారిటల్ సెక్స్ బ్రాడ్ మైండెడ్ గా అర్థం చేసుకుంటానని నేను అలాగే చెప్పేశాను. ఐఎమ్ సారీ. నో అంకుల్, నో. యు నో బాంబే డాక్? బాంబే డాక్ అదొక చేప, రైట్? అది ఇక్కడ దొరకదు బాబు. అంటే ఒక్క నిమిషం. పక్షి కాని పక్షి బాంబే డాక్ చేప, రైట్? పక్షి కాని పక్షి తోక కచ్చి అంటే బాంబే డాక్ లో డక్ కట్ చేస్తే బాంబే. చీకట్లో సూర్యుని పట్టుకో. ఓకే, బాంబేలో చీకటి గుర్తొచ్చే పేరు? చీకట. చీకట అంటే అంధేరి. సూర్యుడు ఎటు ఉదయిస్తాడు? తూర్పు, ఈస్ట్. ఓ షిట్, అంధేరి ఈస్ట్. ఎగ్జాక్ట్లీ. రాజుగారు గుర్రం. ఐ నీడ్ యు ల్యాప్టాప్. రాజుగారు గుర్రం, శివాజీస్ హార్స్, విశ్వాస్. సార్. శేఖర్, నీకు కొన్ని ఇమేజెస్ పంపిస్తాను. వాటిలో ఏ ఇమేజ్లో ఉన్న పార్ట్ మనకు దొరికిన క్లాత్ మీద ఉన్న పార్ట్తో మ్యాచ్ అవుతుందో లేదో చూడు. క్విక్. ఓకే సార్. యా సార్. మన్సూర్, ఇమీడియట్గా నెక్స్ట్ ఏది ఉంటే ఆ ఫ్లైట్లో ముంబై వెళ్ళాలి.
ముంబై నెక్స్ట్ ఫ్లైట్ బుక్ చెయ్యి. అండ్ ముంబైలో అందరి ఈస్ట్ పోలీస్ స్టేషన్ కాంటాక్ట్ చేసి ఆ జోన్లో విశ్వాస్ అనే హోటల్స్ లాడ్జెస్ ఏమైనా ఉన్నాయా? ఓకే సార్. ఉంటే మనం వెంటనే రైడ్ చేయాలి. మనకెళ్ళి అక్కడ ఉండొచ్చు. అండ్ ఇది మీన్ టైం అందరి డీసీపీతో నేను మాట్లాడతాను. డన్ సార్. ఓకే డన్ సార్. నువ్వు చెప్పింది కరెక్ట్. వాడు క్లూ కింద అడ్రస్ ఇచ్చాడు. సో నెక్స్ట్ మర్డర్ ముంబైలో విశ్వాస్ అనే హోటల్లో జరగచ్చు. ఐఎమ్ గోయింగ్ టు గెట్ ఇన్ దిస్ టైమ్ ఫర్ షూర్. అండ్ యూ బ్రిలియంట్. బాయ్. యా హలో శేఖర్. యా సార్ ఒక ఇమేజ్ మ్యాచ్ అయింది సార్. హోటల్ లోగోలోనే ఉంది కానీ హోటల్ పేరు గూగుల్లో దొరకట్లేదు సార్. ఓ పని చేయి, నాకు వెంటనే ఇమేజ్ ఇమీడియట్గా. ఓకే సార్. हाँ सर, हाँ सर, श्योर सर, इमीडिएटली सर. कौशिक. यस सर. डीसीपी साहब का फोन आया है सर. अंधेरी में कोई विश्वास होटल है क्या? Hi, I'm KK. గిన్లో లెక్క తప్పితే ముంబై దాటలేవు. తెలుగొచ్చా? నా నంబర్ ఎవరిచ్చారో చెప్పలేదే. పేర్లేందుకులే, బిజినెస్ అయిందిగా. నువ్వు ఇదే బిజినెస్ చేస్తావా? ఇది సైడ్ బిజినెస్. మెయిన్ బిజినెస్ వేరే ఉంది. ఏంటది? పాములు పడతాను. నిజం. అందుకే నా కనీసు. ఇంతకు ముందంటే పాములు కర్రలతో చచ్చేవి. ఇప్పుడు కుదరట్లా, నాకు తప్పట్లా. मंडोले मेरा तंडोले मेरे दिल का गया करार रे कौन बजाए वाराना अरे तंडोले मेरा तंडोले मेरे दिल का गया मन डोले मेरा तन डोले कौन बजाए बांसुरिया. चिनाब ये विश्वास लॉजिक है? यही है सर. मामला क्या है? पता चलेगा अभी. अबे उस साले मरना है क्या? जो भी है जहां भी है जो भी करता है बहुत जल्द तेरा सामना मुझसे होगा और जिस दिन ऐसा होगा तब याद रखना कि उस दिन तेरी रात में
హలో సార్ దొరికారు సార్? బాస్టర్ తప్పించుకున్నాడు. సార్ ఐ గెస్ యూ హావ్ టు కమ్ బ్యాక్ సార్. ఏమైంది? ఈసారి గోల్డెన్ బాయ్కి ఖరీదైన వైన్ తాగిద్దాం. క్లూస్ టీమ్ అండ్ ఫోరెన్సిక్స్ ఆర్ ఆన్ ది వే సార్. వీడు పెద్ద సంఖ్యగాడు సార్. హలో. ఆల్మోస్ట్ అయిపోయాను కదా, ఇక గట్టి కొట్టం మానేయాలి. నేను అనుకున్నంత వీక్ క్యాండిడేట్ ఏం కాదు. సాయిశ్రీ లాడ్జ్లో చూసినప్పుడే అనుకున్నా. వాట్? అదే విక్కీ, ఆడి పక్క రూమ్లోనే ఉన్నా. నేను కలుద్దామని కూడా ట్రై చేశా, నువ్వే పక్కకు దోస్తా. నీకు పోయే రోజు దగ్గర పడింది. మరెలా? అయితే ఎప్పుడన్నీ స్పీడప్ చేయాలి. సరే మరి, నీకు ఒక బోనస్ క్లూ పంపిస్తున్నా, బాగుంటుంది, చూసుకో. హలో. కాసుకో. ఏంటి సార్ మెసేజ్? నెక్స్ట్ చంపేది పిల్లల్నా? నో. ఈ పిల్లడు ఎవరో తెలుసా? ఎవరు సార్? నేనే. ఇది నా చిన్నప్పుడు ఫోటో. నన్ను మర్చిపోయావా? వీడు నా స్కూల్ మేట్. ముందు సర్కిల్లో నేను సార్, మిగతా వాళ్ళు గుర్తున్నారు. వెనకొంది విష్ణు అనుకుంటా. తన డీటెయిల్స్ అని చెప్పగలరా? ఐఎమ్ సారీ, నేను మొన్న మధ్య వచ్చాను కాబట్టి నాకు తెలిసే అవకాశం లేదు. మా బ్యాచ్ టీచర్స్లో ఇంకెవరైనా ఉన్నారా? అవును, ఇండ్లూరు విష్ణు, డి సెక్షన్, ద బెస్ట్ స్పోర్ట్స్ మ్యాన్. చదువులోను స్పోర్ట్స్లోను అందరికీ ఫేవరెట్. గుర్తులేదా? గుర్తున్నాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు తెలీదు. 10th మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయాడు కదా సడన్గా. ఏవో అప్పులు గొడవలు, వాటితో పాటు కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. ఊరు వదిలి వెళ్ళిపోవాల్సి వచ్చిందని విన్నాను. ఆ తర్వాత ఎప్పుడో వైజాగ్లో కలిసినప్పుడు 10th వేరే స్కూల్లో చేరానని, ఇంటర్ అయిపోయిన తర్వాత ఆర్మీలో జాయిన్ అయ్యానని చెప్పాడు. మళ్ళీ అతను ఇప్పటిదాకా చూడలేదు. వైజాగ్లో అతనితో పాటు ఆర్మీలో పనిచేసిన రత్న కుమార్ అని ఒక అతను ఉన్నాడు. ఒకసారి అతన్ని కలవకూడదు? ఎక్స్క్యూజ్ మీ, రత్న కుమార్ గారు లేదనా? అవునండి. ఒకసారి కలవచ్చు. తీసుకోండి. ఐఎమ్ గుడ్. విష్ణుది నాది ఒకే యూనిట్ అయినా ముందు మా మధ్య పెద్ద ఫ్రెండ్షిప్ ఉండేది కాదు. 3 ఏళ్ల క్రితం కుప్వారాలో ఒక ఆపరేషన్ జరిగింది. కొంతమంది టెర్రరిస్టులు ఒక ఇంట్లో చొరబడ్డారని, ఆ ఫ్యామిలీని బందీలుగా తీసుకున్నారని తెలిసింది. బోయపాటి సినిమాలు ఎక్కువ చూస్తావా? అది కమర్షియల్, ఇది అసలు సెసల్. फटेगा एक आइडिया सर. ऑर्डर. ओके ओके, फायर एंड मूव. रत्ना, बैनर दिख रहा है, इसके डॉक्यूमेंटेशन का पूरा तलाशी ले लीजिए. 15 ఏళ్ళు ఉంటాయా కుర్రాడికి? ठीक है, लेके जाओ. కానీ ఎంత కసి. మనం చంపే టెర్రరిస్ట్లో జస్ట్ బయట నుంచి వచ్చే వైరస్ రత్న, కానీ ఇది లోపలి గాయం.
ఇంటర్నల్ బ్లీడింగ్. దాన్ని ఆపకుండా మనం వైరస్ని ఎంత చంపినా లాభం లేదు. విష్ణు తల్లిదండ్రులు 15 ఏళ్ళకే చనిపోయారు. అందుకేనేమో అతనికి తనకంటూ కుటుంబం ఉండాలని చాలా గాఢంగా కోరికుండేది. ఓసారి సెలవులకి వైజాగ్ వస్తూ ఓ ఫ్రెండ్ని కలవడానికి హైదరాబాద్లో ఆగాం. ఫ్రెండ్ ఫ్యామిలీకి ఏమైనా గిఫ్ట్ ఇద్దామని లేపాక్షి ఎంపోరియంకి వెళ్ళాం. గుడ్ మార్నింగ్ సార్. మీ దగ్గర చెక్కతో తయారు చేసిన మండపాలు ఉన్నాయా? యా ఉన్నాయి సార్, ప్లీజ్. సాహిబా, కస్టమర్స్ వచ్చారు, మండపాలంటే చూపించు. ఇట్రండి. పేరేంటన్నాడు? సాయిబా అన్నట్టు వినబడింది. మరి నాకేంట్రా హైరప్ప అన్నట్టు అనిపించింది. పత ఇది ఒక మోడల్ చూడండి. ఇట్స్ మేడ్ ఇన్ కొండపల్లి. అండ్ ఇది ఒక మోడల్. కొండపల్లి తయారీ. మీరు ఆమెయా? మీకు ఎలా తెలిసింది? రైట్. సెలవులా? అవునండి. దేశ రక్షణలో బిజీగా ఉండి దేశంలో ఉన్న ముఖ్యమైన అమ్మాయిలు అదే అంశాలను పట్టించుకోవట్లేదు అనిపించి ఒక ఆల్ ఇండియా టూర్ మీద బయలుదేరాం. నైస్. ఎక్కడెక్కడికి వెళ్తున్నారు? ఇప్పటిదాకా తెలియక ఎక్కడెక్కడో తిరిగాం. ఇప్పుడు అక్కర్లేదు, ఇంకెక్కడే. నిజమా? ఈ రోజుతో మన దేశం గొప్పతనం మొత్తం నాకు అర్థమైపోయింది. లేపాక్షి దయ వల్ల. మీ దగ్గర బిద్రీ స్టైల్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. మీరు ఇవి చూస్తే మీరు అన్ని వెరైటీస్ చూపించండి. మా దగ్గర చాలా టైం ఉంది. ఏనుగులు, గుర్రాలు, తాడి చెట్లు, వినాయకుడు, శివుడు, కళ్ళు గీసే అబ్బాయి, చాలరా, తలలోపే అమ్మాయిలు, అన్నీ. ముందు ఈ మండపాలు చూడండి. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మీరు ఇక్కడే ఉండండి, ఇవన్నీ చూపించాలి కదా. మరి బెదిరి తేవాలి కదా. కదా, తిండి కానీ త్వరగా వచ్చేయండి. విష్ణు, ఏంట్రా నువ్వు? ఈ అమ్మాయికి అనిపించా? లేకపోతే అర్థం పర్థం లేకుండా అన్యాయం ఇంత బాగుందంటరా. వస్తుందిలే ఉండు. నా వల్ల కాదు. పంచుకున్నావా? ఏంటి బరువు? లేపాక్షి అంటే ఏంటో తెలుసా అండి? లేపక్షి అని ఎవరో చెప్పగా విన్నాను. రామాయణంలో జటాయు రెక్కలు తెగిపడిన ప్లేస్ పేరే లేపాక్షట. అప్పుడు రాముడు లేపక్షి అన్నట్ట. ఎవడో అక్కుపక్షి ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్లో ఉంది. లేపాక్షి అంటే బొమ్మలు వేయటానికి వాడే లేపనంతో వేసిన కళ్ళ లాంటి కళ్ళు కలది అని. ఎంపోరియం పేరు స్టాఫ్కి ఎంచుకున్న మనుషులు మ్యాచ్ అవడం అంటే ఇదే. మీకు జనరల్ నాలెడ్జ్ చాలా ఎక్కువగా ఉన్నట్టుంది. జనరల్గా ఉండదు, ఈరోజు కొంచెం ఎక్కువగానే ఉంది. ये क्या है विष्णु? अब तक 2 बार स्पेशल केस के बेसिस पे तुम्हें लीव दिया है ना? अब कहीं जब तक डिलीवरी नहीं हो जाती हर महीने भेजना है। नाइक विष्णु और उसके वाइफ के सर घर में कोई रिलेटिव्स नहीं है सर। तुम्हारे बटालियन में 10 लोग और हैं जिनकी पत्नियां अनाथ है। क्या वो लोग मैनेज नहीं कर रहे हैं? तुम भी मैनेज करो। सर सिर्फ इस बार। नो 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 नो, ये नहीं हो सकता। ये आर्मी है और यहाँ पर भी एक रूल होता है जो तुम अच्छे तरीके से जानते हो, फिर भी मुझे एक्सप्लेन करना पड़ रहा है। तुम अपना अरेंजमेंट खुद कर लो, ले जाओ इसे। नाइक विष्णु लाइन तोड़। ఇక్కడ చాలా కష్టంగా ఉంది సాయిబా, లీవ్ దొరకట్లేదు. నేను మళ్ళీ ట్రై చేస్తాను. ఓకే, నువ్వు జాగ్రత్త.
విష్ణు సెలవు రిజెక్ట్ అయిన మరునాడే మా యూనిట్ ఒక ఎమర్జెన్సీ రెస్పాన్స్కి వెళ్ళాల్సి వచ్చింది. ఈసారి టెర్రరిస్టులు కుప్వారాలో ఉన్న ఒక విలేజ్లో ఒక పాడుబడ్డ ఇంట్లో దాక్కున్నారని ఇన్ఫర్మేషన్. రిస్కీ టెరిటరీ, టైం తక్కువ, కానీ బయలుదేరా. విష్ణు అంత నిరాశగా ఉండడం నేను ఎప్పుడు చూడలేదు. అదొక చెడ్డ శకునంలా అనిపించింది. నా భయం నిజమైంది. విష్ణు నా ఆఖరిసారి చూడటం. నేను పూర్తిగా కోరుకోవడానికి దాదాపు 4 రోజులు పట్టింది. మన రెస్క్యూ టీమ్స్ మిమ్మల్ని చేరుకోవడానికి చాలా టైం పట్టింది. యువర్ లక్కీ. మన వాళ్ళు 4 మిస్సింగ్, బాడీస్ నదిలో కొట్టుకుపోయాయి. మేబీ విష్ణు కూడా. వీ హ్యావ్ అనదర్ బ్యాడ్ న్యూస్. విష్ణు వైఫ్ హైదరాబాద్లో చనిపోయారంట. సాయిబా చనిపోయిందా? ఎలా? మా మీద అటాక్ జరిగిన 5 రోజులకి ఎవరో ఫోన్ చేసి చెప్పారట, హైదరాబాద్లో జరిగిన ఏదో మత కలహాల్లో తను చనిపోయిందని. లాస్ట్ ఇయర్ మొహర్రం జులూస్లో హైదరాబాద్లో జరిగాయి కదా. మన్సూర్, రేపు మార్నింగ్ కల్లా టపాచుకుత రైట్స్ తాలూకా ఫైల్స్తో పాటు సాహిబా అనే అమ్మాయి పేరు ఎక్కడైనా ఎప్పుడైనా తగిలితే నాకు. ఆర్మీ, సోల్జర్, కశ్మీర్. ఎస్ సార్. నీ దగ్గర సాక్ష్యం ఉందా? వాడు వదిలిన ఫోటో, వాడు చేస్తున్న ఫోన్ కాల్స్, వాడు పెడుతున్న పొడుపు కథలు, చిన్నప్పుడు వాడి క్లాస్మేటు, ఇవేవి ఎవిడెన్స్లు కావు. అతనే హత్య చేస్తున్నాడు పక్కాగా అనడానికి నీ దగ్గర ఎవిడెన్స్ ఏమైనా ఉందా? సార్, మోటివ్ ఉంది, కారణం ఉంది. అతని భార్య మత కలహాల్లో చనిపోయిందనే, అందుకని అతను పోలీసుల మీద, ముఖ్యంగా నీ మీద పగబట్టాడనే. వాడు నీకు చూపించిన ఫోటో నీ క్లాస్మేట్స్ ఫేస్బుక్ లో పెట్టింది ఉండొచ్చు. దాన్ని వాడు నిన్ను అటు ఇటు పరిగెత్తేలా చేస్తుండొచ్చు. జస్ట్ బై టైం వాడు దొంగతనం చేసిన ఫోన్లు వాడతాడు, ఏ ప్రింట్లు వదలడు, డిఎన్ఏ గేఎన్ఏ సంగతి దేవుడు. అసలు ఈ లీవ్స్ నో క్లూస్. అన్నింటి మించి మనల్ని పిచ్చనాకోలుకొని చేసి వి హావ్ నథింగ్. డీజీపీ గారు చొరకలేస్తున్నారు మన ఇద్దరి మీద. ఆ డీసీపీ సత్య అయితే మీడియాకి మన ఫెయిల్యూర్స్ డైలీ సీరియల్లా ఫీడ్ చేస్తున్నాడు. కడుపు మండిపోతుంది. సార్, నన్ను నమ్మండి. ఐ వాంట్ లెట్ యు డౌన్. ఏదో ఒకటి చేసి వాళ్ళ నోళ్ళు ముగించు. సార్, మీరు చెప్పినప్పటి నుంచి రైట్స్ ఫుటేజ్ మొత్తం మళ్ళీ చూసాం సార్. ఇది ఆల్మోస్ట్ 10సారి. కానీ సాయిబా అనే అమ్మాయి ఎక్కడా కనబడలేదు సార్. నాట్ ఈవెన్ క్లూ. సార్, సాహెబ్ డీటెయిల్స్ వచ్చాయి. ఆమెను చివరిగా చూసిన వ్యక్తి రషీద్, కారు మెకానిక్ సార్. రషీద్, పోలీస్. సాయిబా విష్ణు నాకంత క్లోజ్ కాదు సార్, ఏదో తెలుసు. సాయిబా వాళ్ళ మమ్మీ డాడీ మా బాయ్ సాబు గోకుల్ బ్లాస్ట్లో పోయారు సార్. అప్పుడే సాయిబా నా జాన్ పైచానికి వచ్చింది. ఎవరు లేకుండే ఆ అనాథ్ ఆశ్రమం అందులోనే పెరిగింది సార్. అటు ఇటు అట్లనే చదువుకుంది. మా పిల్లలకి స్కూల్ చెప్తుండే, అరే లడ్డు లేక చూసుకుంటుండే సార్ మా పిల్లల్ని. మేము బయటికి గట్లా పోతే మా పిల్లల్ని ఆమె దగ్గరే వదిలేసేది. బచ్చాలంటే సాయిబాకు పానం ఉండే సార్. మొహర్రం జులూస్ రోజు నన్ను కలిసింది సార్. రోజు లెక్కనే ఆదాబ్ చెప్పింది. शाम बेटा कैसे हो? सलाम अलैकुम, मैं अच्छी हूँ. खुदा हाफिज बेटा. खुदा हाफिज. సాయిబాన్ చూడడం అదే లాస్ట్ టైం సాబ్. అదే రోజు దంగా గొడవలు స్టార్ట్ అయినాయి. మేము దాక్కొని ఇంట్లోనే ఉన్నాం, బయటికి పోలే. సాయిబా ఎక్కడంటే దోస్ దగ్గర ఉందేమో అని చెప్పి అనుకున్నాం. మాకేం తెలుసా? ఆ రోజు సాయిబా ఎక్కడికి వెళ్తుందో మీకైనా చెప్పిందా? విష్ణుబాయ్ వస్తుండే ఓ చిన్న సెయిన్ తీసుకుంటా అని తప్పాచపుత్ర సెంటర్లో కేసీ జ్యువెలర్స్కి వెళ్ళింది సాబ్. ఉస్కే బాద్ సాయిబా అనేది చూడలేదు సాబ్. సెప్టెంబర్ 21 లాస్ట్ ఇయర్ రైడ్స్ జరిగిన రోజు. ఆ రోజు మా షాప్ మొత్తం నాశనం అయిపోయింది సార్. రెనోవేట్ చేయడానికి 3 నెలలు పట్టింది సార్. హారిబుల్ ఎక్స్పీరియన్స్ సార్.
పేరు సాయిబు. రైట్స్ జరిగిన రోజు ఈమెను మీ షాప్లో చూసారా? రోజు ఈ షాప్కి ఎంతో మంది వచ్చి వెళ్తుంటారు సార్. నేనేమో నా రూమ్లోనే ఉంటాను. నో ఛాన్స్ సార్. ఆ రోజు సీసీటీవీ ఫుటేజ్ కావాలి. అంటే నెల సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ చేసేస్తాం సార్, స్పేస్ సేవ్ చేయడం కోసం. రిట్రీట్ ట్రై చేద్దాం. మన్సూర్ మీతో టచ్లో ఉంటాడు. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. మరి ఇక్కడ షాపింగ్ చేస్తే మన డిస్కౌంట్ ఇప్పిస్తారా? మీకు డిస్కౌంట్ ఏంటి సార్, ఫ్రీగా ఇస్తాం. అయితే నా పెళ్ళికి నగలని ఇక్కడే. నిలువు దోపిడి, స్టాండింగ్ రాబరీ. భలేవారు సార్ మీరు. ఇప్పుడేం చూసావు? ఓకే సార్. ఆగే దేఖ. అది సార్. ఆ ఫుటేజ్ అలాగే దొరకదులే కానీ వీడిని సర్వేలెన్స్లో పెట్టు. ఫోన్స్, ఈమెయిల్స్ ఇద్దరు ఫాలో అవ్వమని చెప్పు. డన్ సార్. కానీ ఏదో తేడా కొడుతుంది సార్ వీళ్ళు. బిగ్ బడ్జెట్ సినిమాలో బ్రేక్ వచ్చిన కొత్త కంపెనీలో ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. పేమెంట్ ఎక్కువ ఇచ్చి ఉంటారు. ప్రతి గంటకి అప్డేట్ ఉండాలి మన్సూర్. డన్ సార్. హలో. హలో హీరో. విష్ణు. నువ్వు విష్ణు అని నాకు తెలుసు. చెప్పేది విను. నీ భార్య సాహిబా రైట్స్లో చనిపోయిందని నాకు తెలిసింది. దానికి రెస్పాన్సిబుల్ ఎవరో చెప్పు. వాళ్ళకి శిక్ష పడేలా నేను చూస్తాను. బాబు చిట్టే, పాత తెలుగు సినిమాలో లాయర్లు చేత కొట్టేసిన పనికిరాని డైలాగులు ఇవి. వినడానికి చిరాగ్గా ఉంది. నీ వర్క్ కాన్ఫిడెన్స్ పక్కన పెట్టు. నేను ఫ్రెండ్లీగా చెప్తున్నాను, లేకపోతే నీకే డేంజర్. అమ్మో ఏమా భయం వేస్తుంది. నీ యాక్టింగ్ ఆపు. శత్రువులను చెప్పగానే కాల్చి పారడానికి ఇదే ఆర్మీ కాదు. మాకు ఎవిడెన్సెస్ కావాలి. ఛా, మీకు ఎవిడెన్స్ దొరికినప్పుడల్లా ఏదో శిక్షలు వేసేస్తున్నట్టు. మీ పోలీసు వాళ్ళకి సాక్ష్యాలు రుజువులు దేనికో తెలుసా? వంటారు మారి చేసి బలిసిన వాళ్ళని తప్పించి బకరగాన్ని బలి చేయడానికి. హలో బ్రదర్, ఆర్మీలో కూడా పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. కరెక్ట్. ప్రతి సిస్టంలో మిస్టేక్స్ జరుగుతాయి, కానీ మనం ఏం చేస్తున్నాం అనేదే ముఖ్యం మై బాయ్. నా సిస్టంలో పొరపాట్లు జరిగితే నేను సస్తే ఊరుకోను. నీ సిస్టంలో తప్పులు జరుగుతున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు? చెప్పు, ఏం చేస్తున్నావు? బాగా లంచాలు తిని ఏంటరుస్తున్నావు? నువ్వు నీ హోమ్ మినిస్టర్ డీజీపీల కుక్కవే. న్యాయాన్ని ధర్మాన్ని కాపాడటానికి నువ్వు వస్తున్నావు అంటే విజిల్స్ వేయడానికి నేనేమో నీ ఫ్యాన్ కాదురా. సోదాపు దమ్ముంటే నన్ను ఆపు. నేను చెప్పేది విష్ణు. తపాజ్పుత్ర రైట్ సాదిక్ చందన్ అనే వాళ్ళ మధ్య జరిగినట్టు మాకున్న ఇన్ఫర్మేషన్. చందన్ సాదిక్ని చంపాడు, నేను చందన్ని అరెస్ట్ చేశాను. సో టెక్నికలీ కేస్ క్లోజ్. బట్ ద థింగ్ ఇస్, ఆ రైట్స్ వెనకాల ఇంకా పెద్ద కుట్ర ఏదో ఉంది. అది నాకు తెలియకుండా నా వెనకాల జరిగింది. ఆ కుట్రకి సాయిబా చావుకి ఏదో లింక్ ఉంది. ఆల్సో విష్ణు నేను ఆ కుట్రలో భాగమే అనుకుంటున్నాడు. నేను కరప్ట్ అనుకుంటున్నాడు. అండ్ ఐ హేట్ దట్. నేను ఓడితే నేను ఏది నమ్మి ఉద్యోగంలో చేరానో ఆ నమ్మకం ఉన్నట్టు. నేను ఈ ఛాలెంజ్ గెలవాలి. ఆదిత్య, నువ్వే గెలుస్తావు. ఐ నో దాట్. నేను నానని నీకేం కాదని. ఈ నాగల కొట్టుడు నాణ్యతతో పాటు భద్రత కూడా గ్యారంటీ ఇస్తున్నాడు. నాటి ఫెల. పేరేంటన్నా? రమణి సార్. ఈవిడ ఎక్కడ చూసానా? సార్. ఎనీవేస్ ఈవిడ గురించి ఫుల్ డీటెయిల్స్ కనుక్కో. లోడ్ ఎత్తాలరా, లేకపోతే చెక్ పోస్ట్ పడుతుంది. ఎక్కడ మీ వంట లెక్క? డాక్టర్ బాబు వచ్చిందని చెప్పు. ఏమైందిరా? ఏం వంట లెక్క? వంట అయిందా? మా సార్ గుర్తున్నారుగా, ఎప్పుడో ఏడాది క్రితం కలిసినట్టున్నావు. #1 year of టపా చెప్పుతురా అని ఇట్స్ ట్రెండింగ్. రావయ్య అపకీర్తి సురేష్ రా. అనాథాశ్రమం అంటే మరి హాస్టల్ లాగండి. 10 ఏళ్ల నుంచి 25 ఏళ్ళ అమ్మాయిల వరకు ఉండేవారు. 5 ఏళ్ల క్రితమే పెట్టానండి.
పేరు కల్పతరు మహిళా వసతిగృహం సార్. అందులో చాలా మంది అనాథలే. కొందరు స్కూళ్ళు కాలేజీల్లో చదువుకునేవారు సార్. కొందరు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటుండేవారు. అప్పుడప్పుడు కొందరు బలిసిన వాళ్ళు వచ్చేవారు సార్. అమ్మాయిలు కావాలని పంపేదాన్ని. కొందరు తేలిగ్గానే ఒప్పుకునేవారు. కొందరు గొడవ చేస్తే బలవంతంగా ఒప్పించేదాన్ని సార్. మాకు ఇన్స్పెక్టర్ ప్రసాద్ గారు చాలా కోఆపరేట్ చేశారండి. ప్రసాద్ నీకు ఎలా తెలుసు? ఏదో ఫంక్షన్లో కలిసామండి. అప్పుడు నేను చాలా కష్టాల్లో ఉన్నాను. ఎంతో హెల్ప్ చేశారు. నన్ను తనతోనే ఉండమన్నారు సార్. బాగానే చూసుకునేవారు. కానీ ఓ రోజు ఓ పిల్ల మా హోమ్ నుంచి పారిపోయింది. పేరు ఆయేషా. ఆ పిల్ల ఊరికే పారిపోలేదండి. ఆ రోజు ఆమె బెస్ట్ ఫ్రెండ్ కళ్యాణిపై ఓ ముగ్గురు అత్యాచారం చేశారు. ఆ దారుణం అంతా ఆయేషా వీడియో తీసింది సార్. ఆ వీడియోతో హాస్టల్ నుంచి తప్పించుకుని పారిపోయింది. ప్రసాద్ తర్వాత చెప్పాడండి. ఆయేషా కలిసిన వ్యక్తి పేరు సాదిక్ హాసన్ అని. టపాచా బుత్రాలో పెద్ద రౌడీ షీటరు. పేదలకి అనాథలకి సాయంగా ఉంటాడని పేరున్న వ్యక్తి అంట సార్. కొంతమంది పెద్ద పెద్ద పొలిటీషియన్స్కి పోలీస్ ఆఫీసర్లకి అతనంటే గిట్టదంట సార్. ఆ వీడియోతో అతని దగ్గరికి వెళ్ళిందండి ఆయేషా. సాదిక్ ఆయేషాకి రక్షణ ఇచ్చి సాయం చేస్తానని మాట ఇచ్చాడంట సార్. కానీ జరిగింది వేరే. ఆ వీడియోలో ఉన్నది హోమ్ మినిస్టర్ కొడుకు రంజిత్. అది చూడగానే సాదిక్ ఆలోచనే మారిపోయింది సార్. అతనికి బంగారం లాంటి ఛాన్స్ దొరికింది. ఇంకేముంది, సాదిక్ హోమ్ మినిస్టర్కి టచ్లోకి వెళ్ళాడండి. హైదరాబాద్ శివార్లలో ఓ 50,000 కోట్లతో ఏదో గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఒకటి రాబోతుందంటండి. దానిలో తనకి 25% వాటా కావాలని అడిగాడంట సార్. లేకపోతే ఆ వీడియోని అన్ని సోషల్ మీడియాలోనూ ఛానల్స్లోనూ పెట్టేస్తానని బెదిరించాడంట. హోమ్ మినిస్టర్ని సాదిక్తో బేరం ఆడుతూ ఉండమని చెప్పి రంజిత్ సాదిక్ని లేపేయడానికి వేరే ప్లాన్ వేశాడంట. డైరెక్ట్గా చంపేయడం ఎలక్షన్ ముందు రిస్క్ కాబట్టి మొహరం రోజు గొడవలు పెట్టి అందులో భాగంగా సాదిక్ని చంపేయాలని ప్లాన్ వేశారండి. ఒక లోకల్ గ్యాంగు ఒక బయట గ్యాంగు ఇందులో ఉండేలా ప్లాన్ వేశారు. లోకల్ గ్యాంగు చందన్ కుమార్ది, బయట గ్యాంగు కేకే అని ముంబై గ్యాంగ్స్టర్ది. అంతా అనుకున్నట్టే జరిగింది సార్. ఆ రోజు రైట్స్లో ఈ అమ్మాయి ఎక్కడ చూసా? పేరు సాయిబా. లేదు సార్. ఆయిషా రికార్డ్ చేసిన వీడియోలో రంజిత్తో పాటు ఇంకెవరున్నారు? బిల్డర్ మల్లికార్జున్, జేసీ జ్యువెలర్స్ చైర్మన్ శరత్ చంద్ర. శరత్ చంద్ర, జేసీ జ్యువెలర్స్. మా జేసీ జ్యువెలర్స్ సిస్టర్ కంపెనీ సార్. ప్రసాద్, మల్లిక్, కేకే. విష్ణు ఇప్పటికే ముగ్గురు లేపేశాడంటే మిగిలింది శరత్ అండ్ రంజిత్. వీళ్ళే మనకి సాయిబా గురించి చెప్పగలరు. గోల్డెన్ బాయ్ అన్నాడు కాబట్టి నెక్స్ట్ టార్గెట్ శరత్. ఇమీడియట్గా మనం శరత్ రీచ్ అవ్వాలి. ఓకే సార్. కాంటాక్ట్ ఉందిగా? Catherine, right. Nice. I like the name. Hey, 5 minutes. Bloody cops. It's okay. ఇదంతా నార్మలే. ఇంకా అక్కడే ఉన్నాడు చూడు. Hey, చెప్పాగా 5 minutes అని. ఎలా? Bloody job. కానిస్టేబుల్ నా గురించి I'll just be back. ఏయ్, వినబడట్లేదా నీకు? ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? ఏయ్, చెప్తే అర్థం కాదా? నీతోనే మాట్లాడుతున్నా, చెప్తే. నీ ఫోన్
అవుట్ సార్. మేనేజర్ చేశాను. ఎవరో ఫ్రెండ్ని కలుస్తా అన్నా అంట. ఎవరో తెలియదు. మేనేజర్ని పికప్ చేయండి. శరత్ ఇంటికి వెళ్దాం. ఏం కావాలి? డబ్బులా? ఎంతైనా ఇస్తాను. చెప్పు, ఎంత కావాలి? నాకు డబ్బులు ఎందుకమ్మా? ఆన్సర్ కావాలి. నా ప్రశ్నకి నీ జవాబు. జవాబా? దేనికి? నాకే అర్థం కావట్లేదు. సో మిస్టర్ శరత్, మీ ముందు చూస్తున్నాం మీ మొదటి ఆఖరి ప్రశ్న. ప్రఖ్యాత రోమన్ ఎంపరర్ వలేరియన్ కి 2వ సెంచరీ బీసీలో బతికిన క్రూరాతి క్రూరమైన స్పానిష్ యోధుడు వాల్దివియాకి నిన్నగాక మొన్న వచ్చిన గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూస్తావుగా? గుడ్. ఆ షోలో ఒక క్యారెక్టర్ ఉంది, విసేరియస్ టార్గెరియన్. ఈ ముగ్గురికి కామన్ గా ఉన్న ఒకే ఒక పోలికేంటి? యువర్ టైమ్ unfortunately started long back. మీరు శరత్ చంద్ర గారి భార్య కదండి? అవునండి. లోపల రావచ్చా? మీరు ఇప్పుడు ఫైనల్ బంపర్ ప్రైజ్ ప్లస్ ఆన్సర్. I'm so excited. సో ఆన్సర్ ఏంటంటే నేను చెప్పిన ముగ్గురిని కరిగించిన బంగారం తాగించి చంపేశారు. ఇప్పుడు అతి కొద్ది మంది సెలబ్రిటీస్లో నువ్వు కూడా చేరబోతున్నావు. కంగ్రాచులేషన్స్. రవి చెప్పు. మొహరం రైట్స్లో విష్ణు భార్య సాయిబా చనిపోయింది. ఎందుకో ఎలాగో తెలీదు. ఆ రైట్స్కి కారణమైన నలుగురిని విష్ణు ఇప్పటికే చంపేశాడు. హంతకుడు వదిలినట్లు తిమింగలం ఒక్కటే మిగిలింది. హంతకుడు ఉద్దేశంలో రంజిత్ ఫైనల్ బిగ్ టార్గెట్. అందుకే తిమింగలం. రంజిత్ అక్కడ ప్రైవేట్ ఐలాండ్లో బర్త్డే పార్టీ జరుపుకోబోతున్నాడు. సో సముద్రంలో తిమింగలాన్ని వేటాడబోతున్నానని హంతకుడు క్లియర్గా చెప్తున్నాడు. రంజిత్ ఫ్రెండ్స్ తాలూకు ప్రైవేట్ సెక్యూరిటీ కొంత ఉంది, కానీ ట్రస్ట్ మీ సార్, వాళ్ళు విష్ణుని ఆపలేరు. విష్ణు యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్స్లో ఎక్స్పర్ట్ సార్. హీస్ టూ గుడ్ ఫర్ దెమ్. రైట్స్ వెనుకున్న కుట్రని మనం ప్రూవ్ చేయగల ఒకే ఒక ఎవిడెన్స్ రంజిత్. ఎవడో పర్సనల్ పగతో వాడిని చంపేస్తే మొత్తం కుట్ర కప్పి పెట్టేసినట్టే, ఎప్పటికీ బయటికి రాదు. నువ్వు భయపడుతున్నట్టు అతను ఆల్రెడీ మన దేశం దాటేస్తే మన ఆప్షన్స్ ఏంటి? నా కమాండ్లో ఒక స్పెషల్ టీం థాయిలాండ్లో అండర్ కవర్ ఆపరేషన్ చేయాలి సార్. ప్లీజ్ సార్, నాకు పర్మిషన్ ఇవ్వండి. ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎ గుడ్ ఐడియా సార్. చందన్ రమణి సురేష్ టెస్ట్ మనీతో మనం రంజిత్ అరెస్ట్ చేయొచ్చు. అలా చేస్తే రంజిత్ ఇండియా రాడు, ఏదో ఒకటి చేసి తప్పించుకుంటాడు. సార్, అండర్ కవర్ ఆపరేషన్ ఇస్ అవర్ ఓన్లీ ఆప్షన్. సార్ అది I agree with Aditya. I think it's a good idea. After all, it's a matter of our department's reputation. వాడు ఎంత తోపో చూద్దాం. వాడు ఊహించలేనంత మందితో వెళ్ళి వాడిని కుక్కని కలిసినట్టు కలిసి పడేయాలి. థ్యాంక్ యూ సార్.
నా 5 ఫెయిల్యూర్స్కి గుర్తుగా నా గ్యాలంటరీ మెడల్తో సహా నాకు వచ్చిన అన్ని మెడల్స్ సరెండర్ చేస్తున్నాను. హంతకుడే గెలిచాడని ఒప్పుకుంటూ నా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను. బాయ్. థ్యాంక్ యూ. అది న్యూస్ కమ్ మిస్టరీ వీడిన వరుస హత్యల కేసు. గత నెల హోమ్ మినిస్టర్ స్వామి కుమారుడు రంజిత్ తో సహా ఇంకో 4 ప్రముఖుల హత్యలతో తెలుగు రాష్ట్రాలని ఒక ఊపిన హంతకుడు వంశీ నిన్న రాత్రి హైదరాబాద్ శివారులో ఎన్కౌంటర్లో మరణించాడు. ఈ ఎన్కౌంటర్ డీసీపీ సత్య ఆధ్వర్యంలో జరిగింది. గత నెలలో డీసీపీ ఆదిత్య గారిని ఛాలెంజ్ చేసిన హంతకుడు ఇతనే. ఆదిత్య గారి ప్రయత్నాలు విఫలమై ఆయన రాజీనామా చేసిన తర్వాత కొత్త టీములు ఫామ్ చేసి లేటెస్ట్ టెక్నిక్స్ వాడి హంతకుడు వంశీని పట్టుకున్నాం, హతమార్చం. పోలీసుల కథనం ప్రకారం హంతకుడు ఉంటున్న లాడ్జిని తెల్లవారుతుండగానే చుట్టుముట్టారు. అలర్ట్ అయిన హంతకుడు పోలీసులు హలో, కొంపతీసి టీవీలో చూసి నమ్ముతున్నావా ఏంటి? విష్ణు పేరు కూడా మార్చేశారుగా, వంశీ. మీ పోలీసు వాళ్ళు పరువు కాపాడుకోవడం కోసం ఎవడో పిక్ పాకెట్ కానీ లేపేశారు నేనని చెప్తున్నారు. ఎక్కడున్నావు? లాస్ట్ టైం ఎక్కడ చూసావో అక్కడే. ఒకసారి కలుద్దామా? తల తీసుకెళ్ళేటప్పుడు తల మీద ఉన్న నోట్ చదవలేదా? ల్యాండ్ అవ్వగానే ఫోన్ చేస్తాను. మీటింగ్ ప్లేస్ డిసైడ్ చేద్దాం. థ్యాంక్ యూ. कैपुचिनो? चाय मिलेगा? 1 నమ్ చాయ్. స్కూల్లో ఉండేటప్పుడు బాగా బక్కగా ఉండేవాడివి. నువ్వు ఎంకరేజ్ చేస్తేనే బలం పెంచా. నిన్న ఒక క్వశ్చన్ అడుగుతాను, జవాబు చెప్తావా? ఆ రోజు ఐలాండ్లో అంతమంది ఎక్స్పెక్ట్ చేసి వచ్చా? ఈ విషయంలో మ్యాన్ టు మ్యాన్ చెప్పాలంటే ఐ వాజ్ లక్కీ. మీ టీమ్ ఇన్ ఎఫిషియన్సీ కూడా నాకు బాగా హెల్ప్ చేసింది అనుకో. జస్ట్ రివైండ్ చేయి. ఒకసారి హైలైట్స్ మొత్తం నా కామెంటరీతో చూద్దాం. నువ్వు నీ అటాక్ స్టార్ట్ చేయగానే నేను రంజిత్ మనుషులు లేపేయడం మొదలెట్టా. కానీ మెయిన్ ప్రాబ్లం అది కాదు. అసలు విషయం ఏంటంటే హోమ్ మినిస్టర్, డీజీపీ నాకు ఇచ్చిన స్పెషల్ టీంలో మోల్స్ ఉన్నారని మన్సూర్ కనిపెట్టాడు. వాళ్ళ పని నాకు హెల్ప్ చేయడం కాదు, నిన్ను నన్ను ఇద్దరిని కలిపి లేపేయడానికి. అందుకే నేనే వాళ్ళని 1 by 1 లేపేస్తూ వచ్చి నీకు దారి క్లియర్ చేసి గ్రాడ్యువల్గా రంజిత్ని ఐసోలేట్ చేశాను. వాడిని నువ్వు చంపిన తర్వాత నా మిగతా టీంకి డౌట్ రాకుండా ఫ్రస్ట్రేషన్ నటించాను. నమ్మబుద్ధి కావడం లేదా? నమ్మాలని ఉంది, కానీ కష్టంగా ఉంది. దీనిలో నీకేంటి లాభం? మెడల్స్, పరువు, పాపులారిటీ ఇవన్నీ పోతాయండి.
5 పురుగులు చచ్చారు, ఎంతో మంది అమాయకులైన అమ్మాయిలు బతికిపోయారు. అది చాలు ఈ లైఫ్కి. ఐఎమ్ హ్యాపీ. కానీ ఇప్పటికీ తెలియని విషయం ఒక్కటే, సాయిబా ఆ రైట్స్లో ఎలా చనిపోయింది, ఆమె చావుకి 5 ఎలా రెస్పాన్సిబుల్ అని. అదే ఈ పజులో నాకు మిగిలిపోయిన ప్రశ్న. నేను కాశ్మీర్లో లోయలో పడిపోయిన తర్వాత నదిలో కొట్టుకుపోయి ఓ పల్లెటూరు వాళ్ళకి దొరికాను. చావు బతుకుల్లో ఉన్న నన్ను వాళ్ళ ఊరికి తీసుకెళ్ళి వైద్యం చేయించి కాపాడారు. నేను అక్కడున్నట్టు ఎవరికి చెప్పొద్దని వాళ్ళని బతిమాలాను. 10 రోజులు అక్కడే ఉన్న నేను ఎలాగో చచ్చిపోయానని మా యూనిట్ వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి కొన్నాళ్ళు సాయిబాతో ఉండి అప్పుడు మళ్ళీ మా యూనిట్ వాళ్ళకి రిపోర్ట్ చేద్దాం అనుకున్నాను. నన్ను కాపాడిన వాళ్ళు నాకు ఫోన్ ఇచ్చారు. ఆ ఫోన్ నుంచి సాయిబాకి కాల్ చేయడానికి ట్రై చేశాను, కానీ ఎన్నిసార్లు ట్రై చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. జనరల్గా నాకు సాయిబా ఈమెయిల్ పంపిస్తుండేది. ఒకసారి చెక్ చేద్దామని ఈమెయిల్ ఓపెన్ చేశాను. అసలు ఏమైందో అప్పుడు తెలిసింది. ఇన్స్పెక్టర్ ప్రసాద్ చచ్చే ముందు జరిగిందంతా చెప్పాడు. రైట్స్ జరిగిన రోజు కేసీ జ్యువెలర్స్లో సాయిబా వాష్రూమ్లో ఇరుక్కుపోయి బయటికి రాలేకపోయింది. ప్రాణభయంతో దాక్కోవడానికి తిరిగి వాష్రూమ్లోకి వెళ్ళి తలుపేసుకుంది. కరెక్ట్గా అదే టైంకి ఆయిషా అనే పిల్ల అక్కడికి వచ్చింది. ఆయిషా కేసీ జ్యువెలర్స్లోకి వెళ్ళడం ప్రసాద్ చూశాడు. కేక్ చూపించాడు. విష్ణు, ఈ వీడియో నీకు చేరే టైంకి నేను ఉంటాను ఉండను. ఈ పిల్ల నాకు వీడియో చూపించింది, నీకు పంపిస్తున్నాను. అది చూసి నాకు గుండె బద్దలైపోయింది విష్ణు. ఇంట్లో నీకు కనబడే వాళ్ళ పేర్లు హోమ్ మినిస్టర్ స్వామి కొడుకు రంజిత్, రియల్ ఎస్టేట్ డీలర్ మల్లికార్జున్, జేసీ జ్యువెలర్ చైర్మన్ శరత్ చంద్ర. వీళ్ళే దారుణం చేశారు. ఇన్స్పెక్టర్ ప్రసాద్ అనేవాడు, ఇంకా పెద్ద పోలీస్ ఆఫీసర్స్ కూడా ఇందులో ఉన్నారు విష్ణు. ఈ రాజ్ సాదిక్ హసన్ అనే వాడిని చంపడానికి ప్లాన్ చేశారు. వాడి దగ్గర ఉన్న ఎవిడెన్స్ నాశనం చేయడానికి. ఈ పిల్లని కూడా చంపడానికి. నేను ఈ పిల్లని రక్షించడానికి ట్రై చేస్తాను. ఒకవేళ కుదరకపోతే నువ్వు మాత్రం వాళ్ళని వదలద్దు విష్ణు. ప్రామిస్ మీ, వదలద్దు ప్లీజ్. I love you. Bye. I love you. మొబైల్ కమోడ్లో పడేసింది, తీసుకురా. ఈమెయిల్ పంపించింది. షీ సో స్మార్ట్ కదా. యూర్ రైట్, షీ స్మార్ట్. ఆ వీడియో చూసిన అర సెకండ్కి డిసైడ్ అయిపోయాను నేను ఏం చేయబోతున్నానని. కానీ అప్పుడే నాకు తెలిసింది
అదే రైట్స్లో 30 మంది ప్రాణాలు కాపాడి నువ్వు హీరో అయిపోయావని, నీకు గ్యాలంటరీ మెడల్ ఇవ్వాలని అందరూ అనుకుంటున్నారని కడుపు రగిలిపోయింది. ఆ కుట్రలో నువ్వు ఒక భాగమేనని, నీ హీరోయిజం అంతా కూడా ప్లాన్ చేసుకున్న షో అని డిసైడ్ అయిపోయాను. అందుకే 9 నెలలు దాదాపు బాస్టర్స్ అందరినీ పక్కాగా రెక్కి చేసి ప్లాన్ చేసి నీకు మెడల్ వచ్చిన రోజే ఆ ప్రసాదం లేపేసి నీతో యుద్ధం డిక్లేర్ చేశాను. నిన్ను ఒక వెధవలాగా ప్రూవ్ చేయాలనుకున్నాను. మీ పోలీసు వాళ్ళు ఎవడో ఒకరిని ఫేక్ ఎన్కౌంటర్ చేసి అది నేనే అని క్లెయిమ్ చేస్తారని ముందే గెస్ట్ చేశా. అప్పుడు ఈ వీడియో రిలీజ్ చేస్తే దెబ్బ కరెక్ట్గా ఉంటుందా నాకే. కానీ నువ్వు నన్ను సర్ప్రైజ్ చేశావు. నువ్వు ఆదిత్య, ఇది నీకోసమే. ఈ వీడియో తీసుకెళ్ళి జనానికి చూపించు. ఇలాంటి లుచ్చగాల వల్ల నీలాంటి వాళ్ళ పరువు కెరియర్లు నాశనం అవ్వకూడదు. గెలిచావు. లేదు విష్ణు, నువ్వే గెలిపించావు. దిస్ ఇస్ ద బెస్ట్ మెడల్ ఐవ్ గాట్. థ్యాంక్ యూ. Well then, see you next time. Is there a next time? You never know. Good morning everyone. ఇంత షార్ట్ నోటీస్లో వచ్చినందుకు అందరికీ థ్యాంక్స్. శంకర్ గారు, ఇది నా గిఫ్ట్ మీకు. ప్లే చేయండి. గత ఏడాది టపాచుపుత్రలో జరిగిన రైట్స్కి గత నెలలో జరిగిన హత్యలకు ఉన్న సంబంధం మీరు ఇప్పుడు చూడబోతున్నారు. అది చూసిన తర్వాత ఏది న్యాయమో ఏది అన్యాయమో నిర్ణయించాల్సింది మీరు. థ్యాంక్ యూ. సర్ప్రైజ్. వావ్, ఎప్పుడు? నిన్నే నీకు సర్ప్రైజ్ ఇద్దామని దాచాను. దట్స్ వండర్ఫుల్. ఫనీ కదా. నా కథ రాద్దామని వేరే కథ రాసు. ఇది నీ కథ కాదా? విష్ణుకి పంపావా?